సంతానలేమి సమస్యకు చక్కటి పరిష్కారం చూపిస్తున్న రియా ఫర్టిలిటీ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ సిఎన్ హాస్పిటల్ కర్నూలు. కుల మతాలకు అతీతంగా జరుపుకునే పండుగ గణేష్ నిమజ్జనం. ఈ రోజు 9వ రోజు కార్యక్రమం భాగంగా కర్నూలులోని నగరంలోని ఇందిరాగాంధీ నగర్ లో ఈ రోజు గణేష్ నిమజ్జనానికి ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే ఇక్కడ గణేష్ నిమజ్జనం ఒక ప్రత్యేకత ఉంది. గత 11 ఏళ్ల నుండి కుల మతాలకు అతీతంగా ముగ్గురు కులాలు అంటే హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ముగ్గురు కులాలు చెందిన యువకులు ఒక 11 ఏళ్ల నుండి విగ్రహం ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఈ విగ్రహం ఏర్పాటు చేస్తే ముఖ్య కారణంగా మైనార్టీకి చెందిన యువకుడు కూడా ఉన్నాడు. ప్రతి సంవత్సరం చందాలు వసూలు చేసి దగ్గరుండి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అయితే వాళ్ళు ఉన్నారు మనతో పాటు. వాళ్ళు యువకులు అంటే ఈ కార్యక్రమానికి అంటే కుల మతాలకు అతీతంగా ఇలా చేయాలనుకున్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండమ్మా, నువ్వు 11 ఏళ్ళ నుండి పెడుతున్నావు అంటే కుల మతాలకు అతీతంగా విగ్రహానికి గణేష్ని మొక్కాలా, ఇక్కడ పూజించాలని మీ ఇంట్లో వాళ్ళు ఎట్లా చెప్పారు? మీరు కూడా ఎలా అనుకున్నారు ఇట్లా చేయాలని చెప్పేసి? మీ స్ఫూర్తి ఏమి? ఏం లేదు, మా ఇంట్లో వాళ్ళకి కూడా ఏం అభ్యంతరం లేదు. మా ఇంట్లో వాడికి ఇష్టమే ఇట్లా ఏం లేదు చేస్తున్నాడు అన్నమాట. అంటే మీరు ఎన్నేళ్ళ నుండి ఇట్లా విగ్రహం పెడుతున్నారు? అప్పుడు ఏ ఏజ్? ఇంకా మాకు 10-12 ఉండే అప్పుడు కూడా చేస్తున్నాం. అప్పుడు నుండి పెడుతున్నాము. అట్లనే కంటిన్యూ చేసుకుంటున్నాము. ఇంకా మేము పెరిగకపోతే వినాయకుడు కూడా పెంచుకుంటూనే వచ్చినాము. అట్నే కంటిన్యూ చేస్తున్నాను. ఇంకా అట్నే ఇంకా చేసుకుంటూ పోవాలా అని. ఇప్పుడు 11 ఏళ్ళ నుండి పెడుతున్నారు అంటే మీరు అంటే ఇక్కడ హిందూ, ముస్లిం, క్రైస్తవం కాకుండా ఎలా మీరు కోఆర్డినేషన్ చేసుకొని పోతున్నారు? ఏం లేదు, ఫ్రెండ్స్ కాబట్టి ఇంకా అంతా ఏం చూసుకో, ఇంకా కులం అవి ఏం లేవు. ఇంకా అంతా కంటిన్యూ అట్నే. ఇంకా ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్, ఇంకా ఏం కులంలో ఏం చూసుకోలేము. ఇంకా కంటిన్యూ అట్నే ఇంకా ఫ్రెండ్స్ ఇంకా అంతే. ఇంకా అందరం కలిసి చేస్తాము ఇంకా ప్రతి ఇయర్ ఇయర్. అంటే పూజల్లో కూడా పాల్గొని మొత్తం పూజ అయినా సరే, ప్రసాదం అయినా సరే, ఇంకా యాదైనా ఇంకా ఖచ్చితంగా యాదైనా ప్రసాదంలే అట్లా ఏం లేదు. ఇంకా అంతా ఇంకా ఏమి ఇక్కడ కులం అయితే అసలు లేదు. ఇంకా ఎందుకు గణేష్ని మొక్కాలని, గణేష్ని చేయాలని చెప్పి నీకు ఎలా అనిపించింది అప్పట్లో? ఏం లేదు, చిన్న ఉన్నప్పటి నుండి ఇష్టం అంతే. అది చిన్న ఉన్నప్పటి నుండి చేస్తున్నాం. మా ఇంట్లో కూడా అంతే ఇంకా కంటిన్యూ చేస్తున్నాడు. ఆ టైంలో దుర్గమ్మని కూడా అట్లా అన్ని పూజిస్తాం మేము. అట్లా వినాయకుడు అనే కాదు, దుర్గమ్మ, సాయిబాబా అన్ని పూజిస్తాం మేము. మసీదు కానీ అట్లా మసీదు కూడా పోతాము. ఏం లేదు, మసీదు పోతాము, దుర్గమ్మ అన్ని చేస్తాం. గుళ్ళకి పోతాం, చర్చిలో పోతాము. అట్లా ఏం లేదు. ఇంకా ఫ్రెండ్స్ అంటే అంతే. కులం అనేది ఏం లేదు ఇంకా మన అంతే. ఫ్రెండ్స్ అందరు కలిసి ఎలా చేసుకుంటున్నారు ఇక్కడ విగ్రహం పెట్టుకొని? ఇక్కడ అందరం కుల మతం అట్ట ఏం లేకుండా అందరం స్నేహ కులం అనేది ఒకటి ఉంది మాకి. అందరం కలిసి 11 ఏళ్ళ నుంచి ఇక్కడనే అందరం కలిసి ఉన్నాం. వేరే వేరే అన్ని వేరే ఏరియాకి వెళ్ళిపోయినా అందరూ ఇక్కడికి వచ్చి ఒక వినాయక చవితి బాగా జరుపుకుంటున్నాం. అప్పుడు ఎంత అడుగులు విగ్రహం పెట్టేవాళ్ళు, ఇప్పుడు ఎంత అడుగులు విగ్రహం? మేము ఫస్ట్ స్టార్టింగ్ 5 అడుగుల నుంచి స్టార్టింగ్ పెట్టుకున్నాం అండి. ఆడ నుంచి అందరం కలిసి విగ్రహం మేము పెరుగుతూ విగ్రహం కూడా పెరుగుకుంటూ వచ్చింది. మీరు చెప్పండి అమ్మా, మీరు ఇదే ఏరియాలో ఉన్నారు, మీరు చూస్తుంటే ఎలా అనిపిస్తుంది మీకు? సార్, మేము చిన్న ఉన్నప్పటి నుంచి పిల్లల్ని చూస్తున్నాము. వాళ్ళు పెరిగే కొద్దీ వినాయకుడిని పెంచుకుంటూ వస్తున్నారు. మెయిన్ టార్గెట్ ఏంటి అంటే అసలు వాళ్ళు ఈ ఏరియాలో ఉన్నప్పుడు స్టార్ట్ చేసినారు చిన్న ఉన్నప్పుడు. ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క ఏరియాలో ఉన్నారు. అయినా వాళ్ళు ఎక్కడున్నా కూడా ఈ పండగకి ఇక్కడికి వచ్చి ఈ ఏరియాలో పెట్టడం అనేది అసలు చాలా సంతోషం. అండ్ ఈ ఫ్రెండ్స్ సర్కిల్లో క్రిస్టియన్స్, ముస్లిమ్స్, హిందూస్ అందరూ ఉన్నారు. అయినా కూడా వాళ్ళు ఎటువంటి భేదం లేకుండా మేము ఫ్రెండ్స్ అంతే, మేమేం పట్టించుకోమనేసి ఒక పండగని అందరు కలిసిమెలిసి అసలు ఎంత మంచిగా చేసుకుంటారంటే వాళ్ళని చూస్తే మాకు ఇంప్రెషన్ వస్తుంది అనమాట. చాలా మటుకు హిందూ దగ్గరుండి చేసుకుంటారంటే ఒక ముస్లిం యువకుడు దగ్గరుండి మొత్తం కార్యక్రమాలు చూసుకుంటారు. మీకు ఎలా అనిపిస్తుంది? అదే చాలా గర్వంగా అనిపిస్తుంది మాకు. ఒక ముస్లిం అయ్యుండి కూడా నమాజ్, వాళ్ళ ఓన్లీ నమాజ్ ఒకటే చేస్తారు సార్. హిందూస్కి అంటే చాలా ఎదురు ఉంటారు వాళ్ళు, కానీ ఈ అబ్బాయి అనేది చాలా సపోర్ట్ చేస్తాడు. అసలు మెయిన్ టార్గెట్ వాడు నిలబడి అందరినీ నిలబెట్టుకొని ఫ్రెండ్స్ మెయిన్ టార్గెట్ దీనికి. ఈ యొక్క గణేష్ ఇలా పెరగడానికి కారణం ఫ్రెండ్సే సార్. మొత్తం ఫ్రెండ్స్ వల్లే జరుగుతుంది ఇది. మీరు చెప్పండి అమ్మా, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది సార్. ఏదన్నా కానీ పిల్లలు చేయడంలో మాత్రము అన్ని వినాయకుల కంటే ఈ పిల్లలు చేసే అన్నదానం కానీ, విగ్రహాన్ని తీసుకొని వెళ్ళడం కానీ, నిమజ్జనానికి కానీ ప్రతి ఒక్కరు కులభేదాలు లేకుండా ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేస్తారు. వీళ్ళకి ప్రతి ఒక్కరు హెల్ప్ చేస్తారు. వీళ్ళు కూడా అదే విధంగా ఎవరు హెల్ప్ లేకపోయినా కానీ ప్రతిసారి ప్రతిష్ఠిస్తున్నారు. అయితే ఇప్పుడు మనతో పాటు క్రిస్టియన్ యువకుడు ఉన్నాడు, వాళ్ళని అడిగి తెలుసుకున్నాం. ఈరోజు కూడా సండే, ఆదివారం చర్చికి వెళ్ళి కూడా నిమజ్జనంలో పాల్గొనేందుకు వచ్చాడు. చెప్పండి, మీరు క్రిస్టియన్ అండి, నిమజ్జనంలో పాల్గొంటున్నారు, ఎలా అనిపిస్తుంది? భయం లేదు, బాగానే అనిపిస్తుంది. నాకు సంతోషమే. నాకు వినాయకుడు పెట్టడం అంటేనే చాలా ఇష్టం. మాకు అట్లా ఏం లేదు, క్రిస్టియన్ అయినా పర్లేదు, ముస్లిమ్స్ అయినా పర్లేదు, మేము బాగా హ్యాపీగా చేసుకుంటాం. ఈరోజు సండే చర్చికి వెళ్ళారా? ఇలాంటి చర్చి అంటే మీకు అలవాటు ఉందా? చర్చి ఉంది, అలవాటు ఉంది. క్రిస్టియన్స్ నాకు అలవాటు ఉంది కదా, చర్చికి వెళ్ళి వచ్చి నిమజ్జనానికి వెళ్ళిపోతాను. అంటే చర్చి టైం 12 వరకు కాదు, వెళ్ళి ఇంకా వెళ్తాను. అంటే ఎప్పటి నుండి కార్యక్రమంలో పాల్గొంటున్నారు? గత 11 సంవత్సరాల నుంచి పాల్గొంటున్నాను. చిన్నప్పటి ఇంట్లో వాళ్ళు అంటే మీరు ఎందుకు వినాయకుడి దగ్గర మొక్కుతున్నావు, ఎందుకు పోతున్నావు అని చెప్పి అభ్యంతరాలు ఏం పెట్టలేదు ఇంట్లో వాళ్ళు? అలాంటిది ఏం లేదు, వాళ్ళకి ఇంకా ఇష్టం. అందరూ కలిసిపోతాం కదా, ఇంకా కలిసిపోవాలని వాళ్ళు ఇంకా చెప్పినందుకే ఇంకా ఇంత కలిసి ఉన్నాం.
వాళ్ళదేం లేదు. మరి క్రిస్టియన్ పోతే బొట్టు పెట్టుకోరు, మరి నువ్వు బొట్టు పెట్టుకున్నావు, దానికి ఇంట్లో వాళ్ళ అభ్యంతరం లేదా? అభ్యంతరం ఏం లేదు అస్సలకి. ఇంకా వాళ్ళు ఇంకా సంతోషపడతారు, అన్ని దాంట్లో కలుస్తున్నాడు కదా మా అబ్బాయి అని. ఇదండి ఇక్కడ అంటే కుల మతాలకు అతీతంగా ముగ్గురు యువకులు కూడా అంటే వివిధ మతాలకు చెందిన కూడా మేము కలిసికట్టుగా అంటే మా కుల మతాలు ఏం లేదు, మాకు ఫ్రెండ్షిప్ మతం అని చెప్పి ఇక్కడ ఏర్పాటు చేసుకున్నారు. కెమెరా పర్సన్ శేఖర్తో కిరణ్, సుమన్ టీవీ, కర్నూలు.